దెయ్యం సినిమాలు చాలా మంది తీస్తున్నారు. కానీ భయపెట్టిన సినిమానే బాక్స్ ఆఫీస్ ని గెలుస్తుంది. థ్రిల్ కలిగించకపోయినా, కథలో ఇంట్రెస్ట్ లేకపోయినా హారర్ థ్రిల్లర్స్ వన్ డే మూవీస్ గా నిలిచిపోతాయి. ప్రెజెంట్ తెలుగులో చూస్తుంటే హారర్ సీజన్ నడుస్తుందా అనిపిస్తోంది. హీరోస్ ఎవరెవరు దెయ్యం సినిమాలతో వస్తున్నారో చూసేద్దామా? స్టార్ హీరోలు సామాన్యంగా దెయ్యాలు ఆత్మల జోలికి వెళ్లలేరు. వాళ్ళ ఇమేజ్ కు తగ్గ జానర్ కాదని ఫీల్ అవుతూ ఉంటారు. కాంచన ప్రేమ కథా చిత్రం హిట్ కావడంతో హర్రర్ ఎంటర్టైన్మెంట్ జానర్ కు క్రేజ్ వచ్చింది. ఇదే కోవలో వచ్చిన ఓం భీమ్ భుష్, గీతాంజలి మంచి లాభాలు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం ఇచ్చిన సక్సెస్ ధైర్యంతో మారుతి ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. స్టార్ హీరోలు హర్రర్ ను టచ్ చేయడానికి భయపడతారు. అయితే ప్రభాస్ మాత్రం రాజా తో హర్రర్ ఎంటర్టైన్ తో సంక్రాంతికి వస్తున్నాడు. ముందుగా టీజర్ తో మెప్పించి సినిమాపై నమ్మకాన్ని పెంచాడు దర్శకుడు. F3 తర్వాత నటించిన 3 సినిమాలు గాంధీవధార అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కాతో హ్యాట్రిక్ ఫ్లాప్ చూడాల్సొచ్చింది. ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే ఎవరు ఊహించని విధంగా హర్రర్ కామెడీని ఎంచుకున్నాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ ను కమీడియన్ సత్య ఓదార్చే వీడియోతో సినిమాను ప్రకటించారు. వరుణ్ తేజ్ తో పాటు డైరెక్టర్ కూడా భయంకరమైన ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి వరుస హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ, నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్లాప్ అయ్యాయి. 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జానర్ తో కొరియన్ కథతో వస్తున్నాడు దర్శకుడు. దెయ్యం కథలకి స్కోప్ ఎక్కువ. ఆత్మలు, చేతబడులు అంటూ చాలా దారులు వెతుక్కుంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలి. సంప్రదాయాలు, నియమాలు కట్టడి చేస్తాయి. దెయ్యంతో సినిమా తీస్తే నో రూల్స్, నో రెగ్యులేషన్స్, ఎలాగైనా రాసేసుకోవచ్చు. హారర్ థ్రిల్లర్ విరూపాక్షతో సూపర్ హిట్ కొట్టిన కార్తిక్ దండు నాగచైతన్యతో మైథలాజికల్ థ్రిల్లర్ ను తీస్తున్నాడు. భారీ గుహను సెట్ గా వేసి సీన్స్ తీశారు. వెబ్ సిరీస్ లో హారర్ థ్రిల్లర్స్ కు క్రేజ్ ఉండడంతో యంగ్ హీరోలు కూడా ఇదే బాట పడుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లైంది. 2014లో అల్లుడు శ్రీనుతో ఎంట్రీ ఇచ్చినా ఇంతవరకు అదిరిపోయే హిట్ చూడలేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతూ 12న హారర్ థ్రిల్లర్ కిష్కిందపురితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ దెయ్యంగా కనిపిస్తోంది.